ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతి నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో భక్తులందరికీ ఇవాల్టి జన్మాష్టమి ఉద్దేశించి సిరీస్లో కృష్ణలీలలో భాగంగా మనము దశమ స్కందంలోని 4వ అధ్యాయంలో ఏ శ్లోకం అనుకున్నాం ప్రభుజీ? 12వ నంబర్ శ్లోకం. ఓకే, ఇది ఓపెన్ చేస్తారా వెంకటరమణ ప్రభు? ప్రభుజీ పీడిఎఫ్ లేదు ప్రభుజీ, డైరెక్ట్ బుక్ లో చదవాల్సిందే. ఓకే సార్, నేను శ్లోకాన్ని ఓపెన్ చేస్తాను. ఎవరైనా అందరూ బుక్స్ తీసుకోండి. 10 దశమ స్కందం 1 లో తీసుకుంటే చదవచ్చు. దశమ స్కందంలో 4వ అధ్యాయం కంసుని అరాచకృతులు. ఓకే, అరాచకాలు, కంసుని అరాచకాలు ఈ అధ్యాయము. అందులో 12వ నంబర్ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఇది యాక్చువల్ గా మాకు శుక్రవారం సెమినార్ ఉంది ప్రభుజీ. ఈ కంసుని దురాఘాతాలు మేము చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభుజీ, సేమ్ స్టోరీ మీరు చెప్తున్నారు ఇవాళ. కంసుని అరాచకాల గురించి చెప్పండి ఈ అధ్యాయమా? అవును ప్రభుజీ. ఓకే, కంటిన్యూ చేయండి ప్రభుజీ, నేను అవసరమైతే నేను చదువుతాను. హరే కృష్ణ. నేను షేర్ చేస్తున్నాను. సో దీని గురించి షేర్, మీరు అందరికీ హెల్ప్ అవుతే నాకు కొంచెం మీరు కూడా హెల్ప్ చేయాలి. ఒకటి, ఇది క్లాస్ తర్వాత చెప్తాను మీకు. హరే కృష్ణ. ఓకే, కిం మయా హతయా మందా ఎవరు రిసైడ్ చేస్తారు? ఎవరైనా మాతాజీస్? మాతాజీ అన్మ్యూట్ చేసి మీరు నా వెనకాల రిసైడ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ఎవరమ్మా? గిరిజా కుమార్. గిరిజా కుమారి. ఎస్. కిం మయా హతయా మందా కిం మయా హతయా మందా జాతా ఖలు తవాంతకృత్. జాతః ఖలు తవాంతకృత్. జాతః ఖలు తవాంతకృత్. జాతః ఖలు తవాంతకృత్. యత్ర క్వ వా పూర్వశత్రుర్. యత్ర క్వ వా పూర్వశత్రుర్. యత్ర క్వ వా పూర్వశత్రుర్. యత్ర క్వ వా పూర్వశత్రుర్. మాహింసి కృపణావృతా. నాహింసీః కృపణాన వృధా. మాహింసి కృపణాన్వృతా. నాహింసీః కృపణాన్ వృధా. మయా హతయా మందా మయా హతయా మందా జాతా ఖలు తవాంతకృత్. జాతః ఖలు తవాంతకృత్. యత్ర క్వ వా పూర్వశత్రుర్. యత్ర క్వ వా పూర్వశత్రుర్. మాహింసి కృపణాన్వృతా. నాహింసీ కృపణాన్ వృధా. కంసుడు ఎప్పుడైతే దేవకి 8వ గర్భం ధరించిందని, ప్రసవించిందని తెలియగానే వెంటనే కారాగారానికి వస్తాడు. వచ్చి తన ఆశ్చర్యానికి లోనవుతాడు.
ఎందుకంటే అక్కడ ఉన్నది మగబిడ్డ కాదు, ఆడబిడ్డ. సో ఆడబిడ్డని దేవకి అడుగుతున్నమాట, ఇది నీ కాలం, అంటే నీ మృత్యు రూపంలో వచ్చిన మగబిడ్డ కాదు ఇక్కడ, ఇక్కడ ఒక ఆడబిడ్డ, సుకుమారమైనది. అట్లీస్ట్ ఈ పిల్లనైనా వదిలేయమని వేడుకుంటుంది దేవకి. కానీ కంసుడు మాత్రం ఒక అసుర ప్రవృత్తితో ఉన్నవాడు, ఎవరి హితోపదేశాలను కూడా వినడనమాట. ఏదైనా మూర్ఖుడికి మీరు హితోపదేశం చేస్తే ఏమవుతుందండి? మీరు ఊరికి పోయినవాడు ఉంటాడు అన్నమాట, రోడ్డుకి పోయిన వాడిని, వాడిని పట్టుకుని వాడికి మీరు మంచి సలహాలు ఇస్తే ఏం చేస్తాడు వాడు? వింటాడా? ఎప్పుడు మూర్ఖులకి సలహాలు ఇవ్వకూడదు మనం. ఇక్కడ కంసుడు కూడా అలాంటి వాడు అనమాట, మూర్ఖుడు. మందహ ఇక్కడ అంటుంది, అతయా మంద. ఆ మూర్ఖుడు కంసుడు ఎన్ని జ్ఞానోపదేశాలు చేసినా ఆలోచించే రకం కాదు, ఆలోచించుకునే రకం కాదు. ఈ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు, సురులు, అసురులు. సురుడు అంటే దేవతలతో, భగవంతుడితో స్వరం, అంటే ఆయన స్వరంతో స్వరం కలిపేవాడిని సురుడు అంటారు. ఎవరైతే భగవంతుడు విరుద్ధంగా ఉంటారో వాడు అసురుడు. సో అసుర ప్రవృత్తితో ఉన్న వ్యక్తి, వాడికి ఎంత మంచి చెప్పినా వాడు అర్థం చేసుకునే జ్ఞానం కానీ బుద్ధి కానీ వాడికి ఉండదు. అర్థం చేసుకోకపోవడం కాదు, అర్థం చేసుకోవాలని ఉద్దేశమే ఉండదు వాడికి. సో మన జీవితంలో కూడా భక్తి మార్గంలో పెరిగేప్పుడు మనకు ఎన్నో అవకాశాలు భగవంతుడు ఇస్తాడు, మంచి చెడు ఎంచుకోమని. మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మనం ఏది ఎంచుకుంటాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ప్రవృత్తి. అంటే మీరు మంచి ఎంచుకున్నారనుకోండి, నెమ్మదిగా మీలో దైవతా గుణాలు వస్తాయన్నమాట. మీరు చెడు ఎంచుకున్నారనుకోండి, ప్రతిసారి ఏమవుతుందండి? అసురు ప్రవృత్తి వచ్చేస్తుంది అనమాట. అందులో ఎవరు ఏం జ్ఞానోపదేశం చేసినా, ఎవరు మీకు ఎంత చెప్పినా, చెప్పించుకున్నా మనకు మాత్రం బుర్రకు ఎక్కదు. అది మనమే రైట్ అనుకుంటాం, మనం చేసిందే ప్రాపర్, మిగతా వాళ్ళందరూ షెడ్ అనుకుంటాం. సో ఈ విధంగా ఇక్కడ కంసుడు ఆల్రెడీ ముదిరిపోయాడు అనమాట, ముదిరిన కంసుడు అనమాట, ఎవరి మాట వినే స్థాయిలో లేడు. తన చెల్లెలు స్వయంగా కోరుకుంటుంది, అరే ఆడబిడ్డ వదిలేదేన్ని, కుదరదు, కాలరూపం ఎప్పుడైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. సో నేను అలాంటిది ఒక్క లోపానికి కూడా దోహదం లేకుండా నేను సర్వనాశనం చేసే ఉద్దేశంతో వచ్చాను. అసురుడు ఇలా ఉంటాడనమాట, ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తాడు? ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేయాలి, భౌతికంగా ఆలోచించి దాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఉంటాడు. అందులో భగవంతుడి మీద ఆధారపడ్డు అసురుడు. ఇక్కడ కంసుడు అదే కదా, అరే నాకు ప్రాబ్లం వచ్చింది దీనివల్ల, సో దీన్ని హతమారుస్తాను. తన ఇంద్రియ భోగానికి దారి తీసే అదవుతండి, ఇంద్రియ భోగానికి ఎదురయ్యే ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువుని నిర్మూలించాలనుకుంటాడు అసురుడు. ఎందుకంటే తన ఇంద్రియ భోగానికి అడ్డుగా ఎవరు వస్తున్నారు? దేవకి 8వ గర్భం. ఆ 8వ గర్భం ఆడైనా మగైనా ఎప్పుడు పుట్టిందా అనే ఉద్దేశం లేకుండా హతమార్చడానికి వస్తాడు కంసుడు. చేతిలో ఆడబిడ్డని తీసుకుంటాడు, ఆడపిల్లని తీసుకుని ఆ బండరాయికి కొడదామని ప్రయత్నిస్తున్నప్పుడు సడన్గా ఆడపిల్ల చేతి నుంచి జారి ఈ ఒక విశ్వరూపాన్ని ధరిస్తుంది ఆవిడ. కొన్ని చోట్ల అష్టభుజ దుర్గా రూపంలో ఆవిడ దర్శనమిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యం త్రయంబికి దేవి నారాయణి నమస్తుతే. నారాయణి, విష్ణువు సోదరుని కింద ఇక్కడ దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది అనమాట. ఆవిర్భవించి ఈ విధంగా కంసుని ఉద్దేశించి చెప్తుంది అనమాట. కిం మయా హతయా మంద జాత కలు తవాంతకృత్ యత్ర క్వవా పూర్వ శత్రుర్ మాహింసీ కృపణాన్ వృహాత. దీని అనువాదం తాత్పర్యము చదువుతారా? దీని అనువాదమే ఉంది ఒకటి, ఓకే, తాత్పర్యం లేదు, చదవండి తెలుగులో.
హరే Yes. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓరి కంస మూర్ఖుడా, నన్ను చంపుట వలన ప్రయోజనమేమి కలుగును? ఆది నుండియే నీకు శత్రువైన వాడు, నిన్ను నిక్కముగా సంహరింపనున్నవాడు నగు దేవదేవుడు ఇదివరకే వేరొక చోట జన్మించినాడు కనుక అనవసరంగా ఇతర బాలులను సంహరింపవలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామని. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ అనువాదాన్ని మీరు గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ చదవండి గిరిజామాతాజీ మీరు అనువాదాన్ని. ఓరి కంస మూర్ఖుడా, నన్ను చంపుట వలన ప్రయోజనమేమి కలుగును? ఆది నుండియే నీకు శత్రువైన వాడు, నిన్ను నిక్కముగా సంహరింపనున్నవాడు నగు దేవదేవుడు ఇదివరకే వేరొక చోట జన్మించినాడు కనుక అనవసరముగా ఇతర బాలులను సంహరింపవలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నిన్ను చంపాల్సిన భగవంతుడు జన్ముడు వేరే ఒక చోట ఇదివరకే జన్మించాడు. ఓకే, ఇదొక పాయింట్ గమనించారు ఇక్కడ. ఇదివరకే జన్మించాడు, అందుకని ఇతర బాలను సంహరించకూడదు అని చెప్తుంది అనమాట దుర్గా. సో ఇప్పుడు ఈ దుర్గా అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా? నిజమే చెప్తుంది ప్రభు, నిజమే చెప్తుంది. కానీ మనం భాగవతం వర్ణించే ప్రకారం చూస్తే దేవకి నందుడు కింద పుట్టిన భగవంతుడు ఒక చిన్న బాల రూపంలో మారి అప్పుడు వసుదేవుడు ఎప్పుడు మాట తప్పేవాడు కాదు. మీరు ఆయన క్వాలిటీస్ గుణాలు చూస్తే అబ్జర్వ్ చేస్తే కంసుడు దగ్గరికి ప్రతి ఏటా తనకు పుట్టిన బిడ్డని తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ప్రతి ఏటా అంటే తను ఇచ్చిన మాట ఎప్పుడు తప్పని వాడు వసుదేవుడు అనమాట. అది కంసుడు కూడా తెలుసు. అందుకే మొదటిసారి బిడ్డను తీసుకొచ్చినప్పుడు కంసుడు కూడా ఉదయం కరిగిపోతుంది అనమాట. అరేరే, ఎనీవే ఈ మొదటి కొడుకు కాదు కదా నన్ను చంపేవాడు, 8వ కొడుకు కదా వీడిని తీసుకెళ్ళు అంటాడు. కానీ అన్నిటికీ సూత్రధారుడైన కృష్ణుడు భగవంతుడు ఏం చేశాడు? తన ప్రతినిధి అయిన నారదమునిని పంపించి ఒక కమల పువ్వుని చూపించాడు కంసుడికి. కమల పువ్వులో ఏది మొదటి దళం, ఏది 8వ దళం చెప్పమని అడిగాడు. దానికి అప్పుడు కంసుడు అర్థం చేసుకుని ఇప్పుడు ఈ విధంగా నారదముని పంపడం ఎందుకు? ఆ 6 పిల్లలు మరణించే అవసరం ఉందా అసలు? అది తప్పే కదా. నారదమునుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మన జీవితంలో ఒక చోట మనకి కొన్ని పొందాలనుకుంటాం, అలా అని దానికోసమని మిగతా వాళ్ళని హింసించే రైట్ మనకు ఉంటుందండి ఎవరికైనా? ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎవరికి రైటు? నీ ఆనందం కోసం, నీ సుఖం కోసం మిగతా వాళ్ళు హింసించచ్చా? ఎవరికి ఉండదు ప్రభుజీ, ఉండదు కదా. మరి ఇక్కడ నారదముని ఏం చేస్తాడు? మరి నారదముని అరే వీళ్ళు పిల్లలు కంసుడే వదిలేసినప్పుడు నారదముని మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి ఎందుకు చేయాల్సి వచ్చింది అలాగా? సో అందుకే చాలాసార్లు మనము ఆధ్యాత్మిక జీవితంలో అయ్యే ఆస్పెక్ట్స్లో జస్టిస్ అవ్వలేదు, నాకు న్యాయం దొరకలేదు అనే మాట రాకూడదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మనకి అది తెలియకపోవచ్చు.
ఉన్న పరిస్థితిలో మనకు తెలియకపోవచ్చు దీనికి కారణం ఏంటనేది. అది మనకు తెలిసిందే. కాలనేమి పుత్రులు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే వాక్ వెనకాతల తిరుగును పరిగెట్టడం చూశారు, నవ్వుతారు. దానికి శాపగ్రస్తులై ఈ విధంగా జన్మిస్తారనమాట. తన తండ్రి ద్వారానే మరణం పొందుతారని వాళ్ళకి శాపం ఉంది. సో చాలాసార్లు మనం మనకి జరిగే విషయాలు, విశేషంగా ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన తర్వాత జరిగే విషయాలని కారణం అప్పటికి తెలుసుకోకపోయినా మనం చింతించకూడదు, అన్యాయం అయిందనుకోకూడదు. ఎందుకంటే అన్యాయానికి ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడా దోహదం లేదు. అక్కడ దానికి ప్లేసే ఉండదు అన్యాయం అనే ఆస్పెక్ట్కి. అరే ప్రభుజీ, మాకు అసలు న్యాయం జరగలేదు, మేము ఎంత కష్టపడి ఇలా చేస్తున్నాం, ఇలా ఎందుకు అయ్యింది ప్రభు అని అన్యాయాల గురించి మీరు భక్తి మార్గంలో మాట్లాడకూడదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే మీరు భక్తి మార్గంలోకి వచ్చారో భగవంతుడు మీ కర్మ మనలన్నింటినీ తన చేతిలో తీసుకున్నాడు. ఏది జరిగినా మీ మంచి కోసమే జరుగుతుంది, అది మీ పరిశుద్ధత కోసమే జరుగుతున్నది. ఇక్కడ న్యాయం అన్యాయం అనే ఆస్పెక్ట్స్ మీద చర్చ అస్సలు ఉండదు ఆధ్యాత్మిక జీవితంలో. సో అక్కడ మనం చూస్తాం వసుదేవుడు కానీ దేవకి కానీ ఇలా అన్యాయం జరుగుతుందని మాట్లాడలేదు. ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దేవకి. వసుదేవుడు కూడా ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఈ నారదములు ఎందుకు మీరు ఇలాగ మధ్యలో దూరి నేను మేము కనిన బిడ్డల్ని ఈ విధంగా కంసుడి చేత ప్రేరేపించి చంపిస్తున్నారని. వాళ్ళకి నమ్మకం ఉన్నది, ఇది అవుతుందంటే ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ అలా అని వాళ్ళు ఆగిపోలేదు. పిల్లల కండం ఆపేశారండి. కామవాసంతో ఉద్వేగంలో ఉన్నారా వసుదేవుడు దేవకి? కాదు. ఆ సమయానికి వారికి దేవకి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరికి 8వ జన్మ రూపంలో భగవంతుడు సాక్షాత్ రూపంలో వస్తున్నాడనే ఒక ఉత్సాహంతో వాళ్ళు పిల్లలు కంటున్నారు. తెలిసి కూడా ఆ పిల్లల్ని కంసుడు చంపుతాడని అంతటి బాధని భరిస్తూ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. ఏడవ ప్రసవం ఏమైందండి? శ్రవించిందనమాట. ప్రసవం అది పూర్తి కాలేదు. అందులో బలరాముడు రోహిణి గర్భానికి మారిపోయాడు దేవకి నుంచి. 8వ కింద కృష్ణుడు జన్మిస్తున్నప్పుడు జన్మించిన తర్వాత ఎక్కడ జన్మించాడు? భాగవతం ప్రకారం కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. చతుర్భుజ విష్ణు రూపంలో వాళ్ళకి ఓదార్పునిచ్చాడు, నన్ను కంసుడు ఏం చేయలేడు అని చెప్పాడు. కానీ వెంటనే దేవకి అంటుందన్నమాట, వసుదేవుడు ఈ రూపంలో ఉండకండి, మీరు చిన్న బాల రూపంలో మారండి, తద్వారా మిమ్మల్ని మేము దాచిపెట్టి ఉంచచ్చు. కానీ ఎంతలా దాచిపెడతారు విష్ణువుని? ఆయన బాల రూపంలో ఉన్న ఆయన నుంచి వచ్చే బ్రహ్మజ్యోతి ప్రకాశవంతమైనది, కంసుడు కళ్ళ కనబడిపోతాడు. అందుకే అర్ధరాత్రికే భగవంతుడు ఏం చెప్తాడు? నన్ను వెంటనే వసుదేవుడికి చెప్పి వసుదేవుడితో చెప్తాడు అనమాట, వెంటనే నన్ను ఈ యమునా నది తీరాన్ని దాటించి గోకులంలోకి తీసుకెళ్ళమని. సో ఇప్పుడు వసుదేవుడు ఉన్న జైలు సాధారణమైన జైలు కాదండి, అది. హరే కృష్ణ. మీ మైక్ మ్యూట్ చేయండి. దేవకి వసుదేవుల్ని బంధించిన కారాగారం సాధారణంగా చూడండి, మన ఇండియా మన గవర్నమెంట్లో కూడా డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ జైల్స్ ఉంటాయన్నమాట. కొన్ని పోలీస్ స్టేషన్స్ లాకప్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్ జైల్స్ ఉంటాయి, కొన్ని ఐలాండ్ ద్వీపం మధ్యలో ఉంటాయి, తిహార్ జైల్స్ లాగా. ఇక్కడ కంసుడు వీళ్ళిద్దరిని బంధించిన ప్లేస్ సాధారణ ఈజీ ప్లేస్ కాదనమాట, హైటెక్కే. వాళ్ళని ప్రాపర్గానే బంధించారు, కానీ వెరీ హైటెక్ సెక్యూరిటీ అనమాట అక్కడ. ఆ సెక్యూరిటీ లోపల ఉన్న వసుదేవుడు ఇప్పుడు కృష్ణుని యమునా తీరాన్ని ఎలా దాటించగలడు?
విష్ణువు చెప్పేశాడు, భగవంతుడు చెప్పి వెళ్ళిపోయాడు, ఆయన బాలరూపంలోకి మారిపోయాడు. ఇప్పుడు వసుదేవుడు తన శ్రద్ధను పెట్టాడు. ఇప్పుడు దాకా 8 ఏళ్ల పాటు. ఒకసారి ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కంసుడు, వసుదేవుడు ఇంత హై సెక్యూరిటీలో ఉన్న తన భగవంతుడు చెప్పిన మాట కాబట్టి సత్యం అవుతుంది. అది ఆ నమ్మకాన్ని ఉంచాడు. చేతులకు సంకెళ్ళు ఉన్నాయి, కానీ ఆ బిడ్డని తీసుకుని మొదటి అడుగు వేశాడు. ఆ మొదటి అడుగులో తన ఆశను చూపించాడు. ఆశను, దేని మీద ఆశ? భగవంతుడికి సేవ చేసే అవకాశం ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది అనే ఆశతో. ఆయన ఆశను కోల్పోలేదు, నిరాశ అవ్వలేదు. యాక్చువల్లీ ఈ 7 ఏళ్ళ పాటు 9 ఏళ్ళ పాటు ఇలాగ హింసించబడి ఉన్న వ్యక్తికి నిరాశ వస్తుంది కదా జనరల్గా. హోప్లెస్ అవుతారు. ఎందుకురా భక్తి చేస్తున్నారా, ఎందుకురా కృష్ణ అనుకున్నాను అనుకోవచ్చు. కానీ ఆయన నిరాశతో అవ్వలేదు అనమాట. ఆ హోప్ పెట్టుకునే ఉన్నాడు. ఆయన పెట్టుకుని ఏం చేశాడు? ఇంకో అడుగేశాడు. ఒక్కొక్క అడుగుడికి కృష్ణుడు ఏంటి? తన మహిమని చూపించాడు. సో మన జీవితంలో మహిమలు, భక్తిమయ జీవితంలో మహిమలు చూడాలంటే ఏం చేయాలండి? మనం కూడా వసుదేవ దేవకిలాగా త్యాగాలు చేయాలి. లేకపోతే భగవంతుడి మీద శ్రద్ధ చూపించి అడుగులు వేయాలి. అడుగులు అంటే ఒక రిస్క్ తీసుకోవాలి. మనం కంఫర్ట్ జోన్లో ఉంటాం జనరల్లీ. మనం రోజు నా జపం నడుస్తుంది, నా భాగవతం చదువుతున్నాను, బాగుంది భక్తి, అందుకే చేస్తున్నాను, భక్తి మార్గంలో ఉన్నా నేను అనుకుంటే సరిపోదు. దీని నుంచి బయటికి లేవాలి. మనకి భక్తి మార్గంలో రావడానికి ఎంతో మంది త్యాగం చేశారు. వాళ్ళని గుర్తు పెట్టుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి. ఆ విధంగా మనం సేవ అవకాశాలను తీసుకోవాలి. మన కంఫర్ట్ జోన్ నుంచి మనం అన్నీ బాగున్నాయి, సర్దుకున్నాయి, మంచిగా ఉన్నాయని ఆలోచన నుంచి బయటపడి భగవంతుడి కోసం ఏదో ఒకటి త్యాగం చేసేటట్టుగా మన ఇంద్రియ సుఖాన్ని, శారీరక సుఖాన్ని, మానసిక సుఖాన్ని కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే మనం దాయిత్వాలు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాము, కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని బాధ్యతలు మనం కృష్ణుడి సేవ కోసం తీసుకుంటాము, అప్పుడు న్యాచురలీ కృష్ణుడు తన మహిమల్ని మన జీవితంలో చూపిస్తాడు అనమాట. వసుదేవుడు అలాగే ఒక్కొక్క స్టెప్ వేసుకుని వెళ్ళాడు. వెళ్తూ ఏమైంది? ఒక్కొక్క గేటు తెరడం అయ్యింది. అక్కడున్న సైనికులందరూ నిద్రపోయారు. సరళంగానే యోగాను సరళంగా కాదు, చాలా కష్టమైంది. యమునా నది తీరాన్ని దాటాడు, అడిగి వెళ్ళాడు. సో ఈ విధంగా భాగవతం వర్ణిస్తుంది అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ వసుదేవ కృష్ణుని అక్కడ పెట్టి యశోద గర్భంలోంచి వచ్చిన కన్యను తన చేతిలో పెట్టుకుని తీసుకొస్తాడు వెనక్కి. ఆ కన్యే దుర్గ. ఇప్పుడు ఆ దుర్గ ఏమంటుంది? ఏం చెప్పాలి? ఆల్రెడీ పుట్టాడు, ఇక్కడ లేడు అని చెప్పచ్చు కదా. కానీ ఆవిడ అబద్ధం ఎందుకు చెప్పింది? అబద్ధం చెప్పే అవకాశం ఏంటి? ఇంకోటి, వసుదేవుడు ఎప్పుడు తను ఇచ్చిన మాటను తప్పని వాడు, 8 ఏళ్ళ పాటు తప్పని వాడు, ప్రతి ఏటా బిడ్డను తీసుకుని ఇల్లు ఇచ్చేవాడు. అలాంటిది ఎప్పుడైతే కృష్ణుడు నన్ను తీసుకెళ్లి కారాగానో యమునా నది తీరాన్ని దాటించి గోకులం తీసుకెళ్ళమంటే వెంటనే తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడితో గొడవ పెట్టుకోలేదు వసుదేవుడు. అరే నేను ఇచ్చిన మాట తప్పను, నువ్వు భగవంతుడు కదా, నువ్వే రక్షించుకో కంసుడి చేతిలోంచి, అలా అని కూడా చేయలేదు ఆయన. తన మాటను తప్పాడు అక్కడ వసుదేవుడు. ఇక్కడ దుర్గాదేవి కూడా అబద్ధం చెప్తుందా? ఇది పాయింట్ ఇక్కడ మన క్వశ్చన్, అది మెయిన్ ప్రశ్న.
దుర్గాదేవి అబద్ధం చెప్తుందా? యాక్చువల్లీ మనం దీని ఉద్దేశం తెలుసుకోవాలన్నమాట. కృష్ణ జన్మ చాలా రహస్యమైనదన్నమాట. ఎన్నో గుప్త రహస్యాలు నిండినదన్నమాట. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవతి తత్వత త్యక్త్యా దేహ పునర్జన్మ నైతి మామేతి స్వచ్చున. మీరు వినే ఉంటారు భగవద్గీతలో ఈ శ్లోకాన్ని. భగవంతుడి జన్మ దివ్యమైనది. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో దుర్గాదేవి చెప్తుంది, మన ఆచార్యుల ప్రకారం ఇది సత్యం. ఆచార్యులు ఏమంటారంటే ఇద్దరు కృష్ణులు ఉన్నారు. దేవకి కృష్ణుడికి జన్మిస్తున్నప్పుడు కారాగారంలో, అదే సమయానికి యశోద గౌడ, అదే సమయానికి లేకపోతే దాని ముందు సమయం ఎప్పుడో యశోద గౌడ కృష్ణునికి జన్మ ఇచ్చింది. దేవకి ఇచ్చిన కృష్ణుడికి చతుర్భుజ విష్ణు రూపంలో ఆయన దర్శనమిచ్చాడు. తర్వాత ఒక బాల రూపంలో మారిపోతాడు. కానీ యశోద యశోద జన్మించిన బిడ్డ కృష్ణుడు ద్విభుజ కృష్ణుడు శ్యామసుందరుడు రూపంలో ఉంటాడు ఆయన. అందుకే ఇక్కడ దుర్గాదేవి ఏముంటుంది, నిన్ను చంపబోయే కృష్ణుడు ఆల్రెడీ ఇంకో చోట జన్మించి ఉన్నాడు. అది ఎక్కడండి? ఇంకో చోట అంటే ఎక్కడది? బృందావనం. బృందావనంలోని యశోద గర్భాన్న జన్మించిన కృష్ణుడు. ఇది ఆచార్యులు ఈ విధంగా దీనికి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. ఈ పర్టికులర్ వర్డ్కి ఆల్రెడీ ఇంకో చోట ఆయన భగవంతుడు జన్మించాడు. తవాంతకృత్ అను ఎత్ర క్వవా పూర్వశత్రు, ఎత్ర క్వవా ఇంకో చోట నీ శత్రువు అయిన భగవంతుడు ఆల్రెడీ జన్మించి ఉన్నాడు. జాత అంటే జన్మించారు ఆల్రెడీ. జన్మించాడంటే ఆల్రెడీ ముందనే. ఒకటి దేవకి గర్భం కూడా ముందుగా జన్మించాడు, అక్కడికి వెళ్ళాడు. కానీ ఆల్రెడీ అదే టైంకి లేకపోతే దాని ముందు కానీ యశోదకు కూడా కృష్ణుడు జన్మించాడనమాట. సో మనం భాగవతం నుంచి, అదేవిధంగా చైతన్య చరితామృతం నుంచి, పురాణాల నుంచి మనం 9 కారణాలు, 9 రీజన్స్ ఆర్ యూ కెన్ సే 9 ప్రూఫ్స్ అన్నమాట మనం చర్చించుకోబోతున్నాం కృష్ణుడి జన్మ గురించి. కృష్ణుడు పుట్టింది మధుర, లేకపోతే కృష్ణుడు పుట్టింది గోకులంలోన అనే దానిది. ఇది కృష్ణ జన్మ ఎంతో రహస్యమైనది. దీన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఇంకో శ్లోకానికి వెళ్తాం. ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి, ఓకే? ఈ శ్లోకంలో విశేషంగా ఈ పర్టికులర్ వర్డ్స్ లైన్ ఇది, కిం మయా హతయా మంద. మంద అంటే ఓ మూర్ఖ కంస, జాత కలు తవాంతకృత్. ఎత్ర క్వవా, జాత అంటే ఆల్రెడీ జన్మించాడు. నీ అంతు చూసే కాల రూపంలో ఉన్న భగవంతుడు ఇంకో చోట ఆల్రెడీ జన్మించాడు. ఎక్కడ? ఎత్ర క్వవా, ఇంకెక్కడో. అది ఎక్కడండి? బృందావనంలో. ఎవరి గర్భాన్న? యశోద గర్భాన్న ఆయన ఆల్రెడీ జన్మించాడు. సో బేసికలీ మరి ఇక్కడ ఎందుకు ఈ రూపంలో దేవకి ముందు వచ్చాడు భగవంతుడు? ఎందుకంటే ఇది దేవకి సమర్పణ అన్నమాట. దేవకి వసూలు చేసిన తపస్సు మేరకు భగవంతుడు ఎంతో ఆనందపడి ఈ విధంగా నీ గర్భాన ధరించానని చాటి చూపిస్తాడనమాట భగవంతుడు. సో ఈయన యశోద గర్భాన్న యాక్చువల్లీ పుట్టిన కృష్ణుడు ద్విభుజ కృష్ణుడు. దేవకి గర్భాన్న వచ్చిన కృష్ణుడు చతుర్భుజ విష్ణు రూపంలో వచ్చాడనమాట. ఓకే, ఇది ఒక వర్స్. ఇంకో వర్స్ మనం చూద్దాం, 13:47. ఓకే, మీ బుక్లో ఉంటే ఓపెన్ చేయండి. ఓకే, 10th canto 3వ చాప్టర్ 47వ వర్స్. ఇందులో కూడా తతశ్చ శౌరీర్భగవత్ ప్రచోదిత శుతం సమాదాయ శశూతి
గృహాత్ యదా బహిర్గంతుం ఇవేషతర్యజ ఆయోగమాయాజని నందజాయయ. తో ఇక్కడ నందజాయయ అని ఒక శబ్దం ఉంది, అంటే నందుడికి జన్మించిన కృష్ణుడు. శౌరీర్ భగవత ప్రచోదిత. ఇక్కడ ఈ కృష్ణుని గురించి వర్ణిస్తాడనమాట. దీని అనువాదం తాత్పర్యం చదువుతారా? ఎస్ 13:47. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. పిమ్మట వసుదేవుడు భగవంతునిచే ప్రేరేపితుడై బాలుని పురిటి గృహము నుండి బయటకు తీసుకొని వచ్చు సమయమునందే దేవదేవుని యొక్క శక్తి స్వరూపిణియగు యోగమాయ నందపత్నికి పుత్రికగా జన్మించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణుడు ఒకే సమయమున దేవకీ పుత్రినిగాను యోగమాయతో పాటుగా యశోదాతనయునిగాను ఆవిర్భవించెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు పలికిరి. దేవకీ పుత్రునిగా తొలుత అతడు విష్ణురూపమున ప్రకటమయ్యను. శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ ప్రేమ స్థితిలో లేని కారణమున వసుదేవుడు తన పుత్రుని విష్ణురూపమున అర్చించెను. కానీ యశోద శ్రీకృష్ణుని యొక్క దేవదేవత్వము నెరుగక అతనిని పుత్ర ప్రేమతో మురిపించెను. యశోదానందునికి దేవకీ నందునికి భేదమిదియే. హరివంశము అను గ్రంథమును ఆధారం చేసుకుని విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఈ వివరణ నొసగిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒక భక్తి రస ఆస్వాదనంలో పంచ ప్రాముఖ రసాలు, 7 గౌణ రసాలు ఉంటాయన్నమాట. భగవంతుడితో ప్రేమ అనేది. ప్రాముఖ రసాలు ఏంటండి? దాస్య, శాంత, దాస్య, వాత్సల్య, సాఖ్య, మాధుర్య. ఇది మీరు విన్నారా ముందు ఎప్పుడైనా? ఈ పంచరసాల గురించి భగవంతుడికి ఈ విధంగా సేవలు అందించవచ్చు అనమాట. దాస్యరసం అంటే భగవంతుని స్వామి కింద స్వీకరించి భక్తుడు స్వయంగా శిష్యుడి రూపంలో ఉంటాడు అనమాట, దాస రూపంలో ఉంటాడు. రెండవది సాఖ్యరసం, భగవంతుని స్నేహితుడి కింద పరిగణిస్తాడు భక్తుడు. మూడవది వాత్సల్య రసం, భగవంతుని తన పిల్లల కింద పరిగణిస్తాడు భక్తుడు, సంరక్షించాలనే ఉద్దేశంతో ఉంటాడు. అండ్ మాధుర్యరసం అంటే భగవంతుని ప్రేమికుడి కింద పరిగణిస్తాడు భక్తుడు. సో ఇక్కడ దేవకి అలాగే యశోద ఇద్దరు కూడా కృష్ణుణ్ణి వాత్సల్య భావంలో ప్రేమను అందించారనమాట. కానీ ఈ రెండిట్లో కూడా తేడా ఉంది. దేవకి చూపించిన వాత్సల్య భావంలో ఐశ్వర్య రస స్ట్రాంగ్గా ఉందన్నమాట. అది వాత్సల్య రసంలో ఐశ్వర్య భావం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఏంటి? దేవకికి వసుదేవుడికి ఇద్దరికీ తెలుసు ఈ కడుపున పుడుతున్న కొడుకు సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్తు మహావిష్ణు భగవంతుడని. ఆ భగవంతుడనే భావన ఉండడం వల్ల వాళ్ళ ప్రేమలో పరిపూర్ణత లేదనమాట. నిస్వార్థ ప్రేమే, కానీ ఆ ప్రేమలో పరిపూర్ణం. ఒక ప్రేమకి ఒక అంతిమ స్థాయి రూపం ఉంటుంది కదా, అది లేదు అక్కడ. ఎందుకంటే ఐశ్వర్య భావంలో వాళ్ళు పరిగణించారు. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు? దేవకి ముందు చిన్న పిల్లవాడి కింద రాలేదు, ఒక చతుర్భుజ విష్ణు రూపంలో ఆయన దర్శనమిచ్చాడు. కానీ ఆవిడికి వాత్సల్య ప్రేమ కూడా ఉంది భగవంతుడి మీద, కానీ భగవంతుడు అని తెలుసు అక్కడ. కానీ యశోదమ్మకి మాత్రం ఇది తెలియదు. యశోదకి తన చిన్న కొడుకు కాన కొడుకుని బాలకృష్ణుడి కిందనే భావించింది. భగవంతుడు అనే ఆలోచన కానీ అలాంటి ఆ విధంగా చూడడం కానీ ఎప్పుడు చేయలేదు యశోద. ఎప్పుడు భయపడేది. కృష్ణుడు ఎప్పుడైనా గోచరణకి వెళ్ళినప్పుడు ఆ దూడలు వీడిని పొడిస్తే, వీడిని లాగి ఆ ఇసుకలో లాగితే వాడు చర్మం చీలి రక్తం రావచ్చు అని భయపడేది. పొద్దునెళ్ళేవాడు సాయంత్రం వచ్చేదాకా కంగారు పడేది. మేఘ గర్జనైనప్పుడు ఆయన భయంతో వచ్చి
యశోదకి వాటేసుకునేవాడు తల్లిని. ఆవిడ కూడా మంత్రాలు చెప్పి తన భయాన్ని తగ్గించేది. ఏదైనా అసురుడు వచ్చి అక్కడ హింస చేస్తే వెంటనే గోమూత్రంతోనూ ఏం చేసేది, స్నానం చేయించేది కృష్ణుడికి. కృష్ణుడిని ఒక బాలరూప అంటే తన కొడుకు కిందే భావించింది. ఆ వాత్సల్య ప్రేమ ఒక ప్రామినెంట్ గా తీసుకుంది. అక్కడ ఐశ్వర్య భావం అనేది లేదు, కానీ ఒక లీలలో అయ్యింది. అలాగే ఏ లీలది, ఆ ఆ, తను మట్టిని తింటాడనమాట. మన్నుని తిన్నప్పుడు కృష్ణుడు నోరు చూపించమంటే నోరు చూడగానే అందులో ఏం చూస్తుంది ఆవిడ, బ్రహ్మాండం అంతా చూస్తుంది. సడన్ గా ఆలోచన వస్తుంది ఆవిడకి, యశోదకి, అరే వీడు నా కొడుకేనా, లేకపోతే వీడు ఏదైనా భగవాను దేవి దేవతడా, దేవి దేవతల్లో వల్ల అని. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఆలోచన పక్క తీసేశాడు. ఆవిడ మొదట్లో నుంచే పక్కన తీసేశాడు ఆలోచన. యశోద అప్పుడు అందరూ అరే నా కొడుకే, ఏదో భ్రమలో నేను ఏదో నిద్ర చాలక నాకు అలాగేవో కనపడుతున్నాయి వీడి నోట్లో అని అనుకుంది అంతే. అప్పుడు మళ్ళీ వాడిని కట్టిపోయాను తీసుకెళ్లి మందలిస్తుంది అనమాట. సో యశోదకున్న ప్రేమలో ఎలాంటి కల్మషము లేదు. ఇట్ ఈస్ ప్యూర్ అనమాట. కంటామినేషన్ ఎలాంటి లేదు. ఐశ్వర్య భావంతో భావనే ఆస్పెక్టే లేదు. భగవంతుడు అనే అండర్స్టాండింగే లేదనమాట శుద్ధ భక్తుడికి. అది ఇక్కడ వర్ణించిన తేడా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏం అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైతే దుర్గాదేవి అంటుందో ఇంకో చోట జన్మించాడంటే ఎవరది, యశోదానందుడు అనమాట. ఆ దేవకి నందుణ్ణి వసుదేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టి దుర్గమ్మని తీసుకొస్తాడు. కానీ యశోదకి ఆల్రెడీ తన ముందే ఈయన జన్మించాడు. ఎవరు, యశోదా కృష్ణుడు, శ్యామ సుందర కృష్ణుడు. వ్రజవాసులు ఎవ్వరూ కృష్ణుణ్ణి భగవంతుడి రూపంలో ఎప్పుడు పూజించరు. తన స్నేహితుడి కింద, తన స్వామి కింద, తన కొడుకు కింద కానీ భావిస్తారు భక్తులు అక్కడ, లేకపోతే ప్రేమికుడి కింద. సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు దీన్ని విస్తారం చేసి ఇక్కడ మనకి అందరికీ ఒక అద్భుత రహస్యాన్ని చెప్పాడు కృష్ణ జన్మను ఉద్దేశించి. ఇప్పుడు మూడో ఆస్పెక్ట్ 10:4-9 శ్లోకం. ఓకే, ఓపెన్ చేయండి. 10:4-9. ఇలా మొత్తం 9 ఉన్నాయి. మనం వాటి గురించి వర్ణించుకుందాం. ఓకే, ఇక్కడ 10:4-9. సాతద్దస్తాత్ సముత్పత్య సద్యో దేవ్యంబరం గత అదృశ్యతానుజా విష్ణు సాయుధ్యుష్ట మహాభుజ. అనువాదం తాత్పర్యం చదవండి. 10:4-9. హరే కృష్ణ ప్రభు. విష్ణు భగవానునికి అనుజ సోదరి యోగమాయాదేవి నగు ఆ బాలిక కంసుని హస్తము నుండి జారి పైకి ఎగిరి ఆకాశమునందు సమస్త ఆయుధములతో కూడిన అష్టభుజ ధారిణియగు దుర్గాదేవి రూపముగా ప్రత్యక్షమయ్యను. శ్రీల ప్రభుపాద వారి భాష్యము. కంసుడు ఆ బాలికను రాతిపై కొట్టుటకు యత్నించెను, కానీ ఆమె యోగమాయ విష్ణు యొక్క చెల్లెలు అయినందున జారి పైకి ఎగిరి దుర్గాదేవి రూపమును ధరించెను. అనుజ చెల్లెలు అను పదము ఇచ్చట ప్రధానమైనది. విష్ణువు లేదా శ్రీకృష్ణుడు దేవకికి జన్మించినప్పుడు అదే సమయమున యశోదకు కూడా తప్పక జన్మించి ఉండవచ్చును. లేనిచో యోగమాయ విష్ణు భగవానునికి చెల్లెలు ఎట్లు కాగలదు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు దేవకి యశోద వాళ్ళ మధ్యన రక్త సంబంధం అనే ఆస్పెక్ట్ లేదు. ఓకే, అలా అనుకున్న దేవకి నందుడు కృష్ణుడు యశోద కూతురు దుర్గా అని అన్నా చెల్లెలు అవ్వచ్చు, కానీ అలా కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే యశోద సో దేవకి వసుదేవుడు అంటే వసుదేవుడు నందమహారాజు స్నేహితులు అనమాట. ఈయన క్షత్రియుడు, ఆయన వైశ్యుడు. సో ఇక్కడ ఏంటి బేసికలీ
ఎప్పుడైతే వసుదేవుడు కారాగారంలో పెట్టారో అప్పుడు తన భార్య అయిన రోహిణిని నంద మహారాజు ఇంట్లో సంరక్షణకి పెట్టాడనమాట. ఆ విధంగా వాళ్ళ స్నేహం బలపరిచిందనమాట. వాళ్ళ మధ్యన స్నేహం, ఆ రెండు పరివారాల మధ్యన బంధాన్ని పెంచిన వాడు ఎవరండి? సంకర్షణుడు, అది అంటే బలరాముడు. ఆ, ఇక్కడ కృష్ణుడికి, దేవకీ నందుడైన కృష్ణుడికి, అక్కడ యశోదా కూతురైన దుర్గాదేవికి ఒక విధంగా సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఈ శ్లోకంలో? సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తాడు. సాతద్దస్తాత్ సముపత్య సద్యో దేవి అంబరం గత అదృశ్యత్యా అనుజ విష్ణు. విష్ణు అనుజ, విష్ణువు చెల్లెలు, అదే నారాయణి అంటాం మనం. ఓకే, నారాయణి నమస్తే. ఓకే, ఈ నారాయణి విష్ణు అనుజ అయిన ఈ దుర్గా ఎలా చెల్లెలైందంటే అక్కడ ఆచార్యులు వ్యక్తం చేస్తారన్నమాట. ఏంటి? దేవకి యశోద కూడా కృష్ణుడికి జన్మిచ్చింది. తరువాత పిబత కృష్ణుడికి జన్మిచ్చిన తరువాత దుర్గాదేవి జన్మెత్తిందనమాట. ఆవిడ పుట్టిందనమాట. ముందు కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడి జన్మ సాధారణ వ్యక్తి కింద రాదనమాట. ఏమవుతుంది ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వీర్యం ద్వారా అమ్మను గర్భంలోకి ప్రవేశిస్తాడు ఒక జీవి, అలా ఒక శరీరాన్ని ధరిస్తాడు. కానీ ఇక్కడ కృష్ణుడు అలా పుట్టలేదు యశోదకి. ఏ విధంగా అయితే వరాహ దేవుడు బ్రహ్మపుత్రుడు, బ్రహ్మజాత, బ్రహ్మ అంటే అజ నుంచి పుట్టినవాడు వరాహదేవుడు అనమాట. పుట్టడం అంటే ఎలా పుట్టాడు? నాసిక నుంచి బయటకు వచ్చాడు ఆయన, వరాహదేవుడు. వరాహదేవుడు నాసిక నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన ఆ విధంగా పుట్టాడు. సో ఇక్కడ కూడా అదే విధంగా యశోద కృష్ణుడికి జన్మించింది. పిబత తర్వాత ఏమైంది? ఆవిడ యశోద దుర్గాదేవికి జన్మించింది, ఆడబిడ్డకి జన్మించింది అనమాట. అందుకే ఇక్కడ ఆ ఆడబిడ్డని కృష్ణుడి అనుజ కింద, విష్ణు అనుజ కింద వ్యక్తీకరించారనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. సో ఇది ఇంకో శ్లోకం, ఇది నంబర్ 3. ఓకే, 3 అయినా ఇప్పుడు 13, 47, 4, 9, 11. ఇప్పుడు ఇంకో శ్లోకం 12. ఒకసారి 4 అయినాయి అనుకుంటే ఇప్పుడు. ఓకే, ఒకటి మనం డిస్కస్ చేసింది, ఎనివే లాస్ట్లో చెప్పుకున్నాం అది. ఇంకోటి 10, 5, 1, 2 శ్లోకాలు. ఓకే, ఓపెన్ చేయండి. 10 దశమస్కందం 5వ చాప్టర్ 1, 2 ఈ 2 వర్సెస్. ఇది శుకదేవ గోస్వామి స్వయంగా వర్ణిస్తాడనమాట. శ్రీశుక ఉవాచ నందస్త్వ ఆత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామన ఆయూహ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాత శుచిర్ అలంకృతః వాచయిత్వా స్వస్తయనం జాతకర్మాత్మజస్య వై కారయమాశ విధివత్ పితృదేవార్చనం తథా. మాతాజీ అనువాదము, తాత్పర్యం 2 చదవండి. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ స్వామి పలికెను. నందమహారాజు సహజముగానే పరమ ఉదారుడు. శ్రీకృష్ణుడు పుత్రునిగా జన్మించినత్తట అతడు ఆనంద విహ్వలుడు అయ్యను. అందువలన స్నానమాచరించి శుచి అయి చక్కని వస్త్రధారణము కావించిన పిమ్మట అతడు వేదజ్ఞుడగు బ్రాహ్మణులను ఆహ్వానించెను. వారు స్వస్తివాచనములు చేసిన పిమ్మట అతడు విధి నియమానుసారము బాలునకు జాతకర్మ నిర్వహింపజేసి దేవతలను పితృదేవతలను అర్చించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు నందస్తు అను పద సముదాయము యొక్క ప్రాధాన్యమును విపులముగా చర్చించి ఉండిరి. తు అను పదము వాక్యపూరణము కొరకు ఉపయోగింపబడినదని
ఆయన పలికిరి. ఏలయనగా అది లేకుండగానే వాక్యము పరిపూర్ణమై ఉన్నది, అనగా అది వేరొక ప్రయోజనము కొరకు ఉపయోగింపబడినది. శ్రీకృష్ణునిగా జన్మించినప్పటికీ దేవకీ వసుదేవుల జాతకర్మ ఆనందమును అనుభవింపజాలకపోయిరి. వారికి బదులు ఇచ్చట తెలుపబడినట్లు నందస్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాహ. నందుడు ఆ ఉత్సవమున మహాదానందమును అనుభవించెను. నందవసుదేవులు కలుసుకున్నప్పుడు వసుదేవుడు నందునితో, నీ తనయుడగు శ్రీకృష్ణుడు నిజమునకు నా పుత్రుడు. నీవు వేరొక రకముగా అనగా ఆధ్యాత్మికముగా తండ్రివై ఉన్నావు అని వెల్లడి చేయజాలకపోయెను. కంసుని భయము వలన వసుదేవుడు కృష్ణ జన్మోత్సవమును చేయజాలకపోయెను. కానీ నందమహారాజు ఆ అవకాశమును పూర్తిగా వినియోగించుకొనెను. శిశువును మావితో కలిపెడి బొడ్డుత్రాడును తెంపినప్పుడు జాతకర్మ ఉత్సవము జరపబడును. కానీ శ్రీకృష్ణుని వసుదేవుడు నందమహారాజు యొక్క గృహమునకు తీసుకుని వచ్చినప్పుడు ఆ కార్యము జరిగేది అవకాశం ఎచ్చట ఉన్నది. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు పలు శాస్త్రముల నుండి నిదర్శనముతో నిరూపింపగోరినది ఏమనగా, యోగమాయ జననమునకు ముందు శ్రీకృష్ణుడు వాస్తవమునకు యశోద తనయునిగా జన్మించినాడు. అందువలన యోగమాయ భగవంతుని యొక్క సోదరిగా వర్ణింపబడినది. బొడ్డుత్రాడును తెంపెడి విషయమును గూర్చి పలు సందేహములు ఉన్నప్పటికీ, అది నిజముగా జరగకపోయినప్పటికీ భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అటువంటి సందర్భములు యథార్థమని భావింపబడును. వరాహదేవుడు బ్రహ్మ యొక్క నాసికారంధ్రము నుండి ఆవిర్భవించెను కనుక బ్రహ్మ వరాహమూర్తికి జనకునిగా వర్ణింపబడెను. కారయామాత్ విధివత్ అను పద సముదాయమును కూడా ప్రధానమైనది. పుత్రజన్మ వలన ఆనంద విహలుడైన నందుడు శిశువునకు బొడ్డుత్రాడు తెగినచో లేదో చూడలేదు. ఆ విధముగా అతడు జన్మోత్సవమును వైభవోపేతముగా నిర్వహించెను. కొందరు ప్రామాణికుల అభిప్రాయమును అనుసరించి శ్రీకృష్ణుడు వాస్తవమునకు యశోదా తనయునిగానే జన్మించెను. ఏది ఏమైనను భౌతిక భావములను పట్టించుకొనక మనము కృష్ణ జన్మోత్సవమును నందుడు చక్కగా నిర్వహించినని భావింపవచ్చును. అందువలన ఈ ఉత్సవం సర్వత్రా ఆనందోత్సవమని తెలియబడుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. జన్మాష్టమి తర్వాత వచ్చే వెరీ ఇంపార్టెంట్ పండుగ ఏంటంటే అది నందోత్సవం. ఓకే, నందోత్సవం రోజు నందమహారాజు తన ఆనందంలో, మిక్కిలి ఆనందంలో ఆయన అన్ని కార్యాలు చేశాడు. అంటే సంస్కారాలు అనమాట. ముందటి సంస్కారం ఏంటి? గర్భాధాన సంస్కారం. అది బిడ్డ పుట్టక ముందు చేసే సంస్కారం. ఆ విధంగా తల్లి గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత పుంసవానమని, శ్రీమంతనయనమని, అదేవిధంగా పౌష్టిక కర్మమని, ఈ విధంగా ఎన్నో కర్మలు గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకి సంస్కారాలు జరుపుతారు. తర్వాత బిడ్డ పుట్టినప్పుడు, ప్రసవించినప్పుడు జాతకర్మ అంటే బొడ్డు తాడుని తల్లి గర్భం నుంచి కట్ చేస్తారనమాట. అది కూడా ఒక కర్మ. అప్పుడే కుండలి, ప్రాణం పోస్తుంది, గాలి పీల్చడం అవన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట బిడ్డ. సో ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడి లైఫ్లో కృష్ణుడు జన్మ సాధారణమైనది కాదు. కానీ భగవంతుడు అసాధారణుడు కాబట్టి సాధారణ కార్యం కూడా ఆయన జీవితంలో అవ్వచ్చు. అది అవ్వకూడదు అని మనం అలాంటి పరిమితాలు అంటే అలాంటి కండిషన్స్ మనం పెట్టలేమన్నమాట. సో జాతకర్మ అయితే ఒకవేళ దేవకి గర్భాన పుట్టిన అయితే అక్కడే బొడ్డుతాడు వసుదేవుడు కట్ చేసి ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ నందమహారాజు మళ్ళీ కట్ చేసే అవసరం ఏముంది? ఈ సంస్కార రూపంలో జాతకర్మ అనేది బొడ్డుతాడు కట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ నందమహారాజు కృష్ణుడి బొడ్డుతాడు కట్ చేస్తాడంటే ఏంటి? కృష్ణుడు యశోదమ్మకి పుట్టాడు, యశోదమ్మ గర్భం నుంచి ఆయన ప్రసవించాడు. సో సాధారణంగా ఇక్కడ ఇప్పుడు బిడ్డ పుట్టే విధానం ప్రకారం చూస్తే బొడ్డు తాడుతో బయటకు వస్తాడు బిడ్డ. ఇది ఒక సాధారణ బాలకుడి జన్మ. భగవంతుడి జన్మ అలా అవ్వలేదని ముందే చర్చించుకున్నాం. కానీ భగవంతుడు అసాధారణమైన వ్యక్తి కాబట్టి సాధ్యమైన కార్యాలు కూడా ఆయన జీవితంలో అవ్వచ్చు, అవ్వకూడదనేది లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే ప్రాముఖ్యంగా ఇక్కడ కృష్ణుడు యశోద తనయుడి కిందే జన్మించాడు.
అందుకే నందమహారాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఈ జాతకర్మ అనే సంస్కారాన్ని జరుపుతున్నాడు. తర్వాత 11 రోజులకి నిష్క్రమణ, అంటే భగవంతుడు ముందు తీసుకురావడం. తర్వాత ఉమ్, ఆ చూడకరణ, అంటే తల నీనాలు అర్పించడం, కర్ణవేది, తర్వాత నామకరణ, 10వ రోజు ఎప్పుడు ఇస్తారు నామకరణం. ఇవన్నీ నందమహారాజు గుప్తంగా చేస్తాడు. ఎందుకంటే వసుదేవుడు చెప్పాడనమాట, నీకు పిల్లలు పుట్టారు కదా, నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో, కంసుడు చిన్నపిల్లలందరినీ హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. అందుకే నందమహారాజు ఇస్తాడు, గుప్తంగా ఈ సంస్కారాలని జరుపుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటది, యశోదకి గర్భాన్న కృష్ణుడు జన్మించాడని. సో ఇప్పటికి ఎన్ని అయినాయి, 4 అయినాయి. 4 ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం 10వ అధ్యాయం 10వ స్కందంలో 31వ అధ్యాయం గోపీ గీతం లోని 1 శ్లోకం. ఇది వెరీ అద్భుతమైన రీజన్ ఇది అన్నమాట. కారణం ఇక్కడ శ్రీమద్ భాగవతం 10th canto 31st chapter గోపీ గీతంలోని 1వ శ్లోకం. ఇది గోపికలు స్వయంగా అది వర్ణిస్తున్నారనమాట ఇక్కడ. ఓకే, గోప్యవుచు జయతి దేవికం జన్మనా బ్రజా శ్రయత ఇందిరా శాశ్వదత్రహి దయిత దృశ్యతా దీక్షుతావకా త్వైదృశాతశ త్వాం విచిన్వతే. గోపిలి దీని అనువాదం చదువుతారా? హరే కృష్ణ ప్రభు. గోపికలు పలికిరి, ఓ ప్రియుడా, నీ జన్మము ఈ వ్రజభూమిని అమిత మహిమాన్వితముగా కావించినది. అందువలన లక్ష్మీదేవి సర్వదా ఇచ్చటనే వసించును. కేవలము నీ కొరకే నీ దాసీజనములకు మేము ప్రాణములను నిలుపుకొని ఉన్నాము. నీ కొరకు మేము సర్వత్రా వెతుకుచున్నాము కనుక మాకు నీ దర్శనము నొసగము. శ్రీల ప్రభుపాదాది భాష్యము. సంస్కృత శ్లోక ఉచ్చారణ కళతో పరిస్థితులైన వారు ఈ అధ్యాయమునందలి విశిష్టముగు కవితా శిల్పమును చక్కగా ఎరుగగలరు. ముఖ్యముగా ఈ శ్లోకముల ఛందస్సు అసాధారణ సౌందర్యమును కలిగి ఉన్నది. అదీనుగాక అత్యధిక శాతము ప్రతి శ్లోక పాదమునందలి మొదటి 7వ అక్షరములు ఒకే హల్లుతోనూ, అన్ని పద్యపాదములందు 2వ అక్షరం ఒకే హల్లుతోనూ ఆరంభమగును. హరే కృష్ణ ప్రభు. సో జయ శ్రయ దయ త్వయ, ఆ విధంగా ఈ శ్లోకంలో మొదటి అక్షరాలు ఒక విధంగానే స్టార్ట్ అవుతాయి అన్నమాట. జయతి దేవికం జన్మనా బ్రజా శ్రయత ఇందిరా శాశ్వదత్రహి దయిత దృశ్యథా దీక్షుతావకాస్ త్వైదృశాచవస్ త్వాం విచిన్వతే. ఈ శ్లోకాలు చదవడం కూడా అద్భుతంగా ఉంటాయి. గోపీ గీతాలు అంటే గోపికలు కృష్ణుని విరహంలో పాడిన పాటలు అన్నమాట. ఇక్కడ ఏం వర్ణించారు, ఇక్కడ జన్మనా వ్రజ, నీ జన్మ ఎక్కడైంది, బృందావనంలో అయింది. తద్వారా ఆ బృందావనంకి ఎంతో సౌందర్యాన్ని కలగజేశావు. అందుకే ఇందిర అంటే లక్ష్మి కూడా అక్కడే తపస్సు చేస్తూ కూర్చున్నది బృందావనంలో. సో ఇదొక ఇంకో రీజన్, ప్రూఫ్ అన్నమాట. కృష్ణుడు ఎక్కడ జన్మించాడు, మధురాలో కాదు బృందావనంలో జన్మించాడని ఈ శ్లోకం గోపికలు చెప్పారు. కానీ ఎవరు సంబోధిస్తున్నారు, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు సంబోధిస్తున్నాడు అనమాట. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పేటప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భాగవత్ ఎన్నో చాప్టర్ 31వ అధ్యాయం 10వ స్కందంలో మొదటి అధ్యాయం నుంచే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడి లీల గురించి వర్ణిస్తూ కృష్ణుడిని దేవకి నందుడి కిందనే ఇంట్రడ్యూస్ చేశాడనమాట. పరీక్షిత్ మహారాజు ఎవరి కొడుకు, అభిమన్యుడు. అభిమన్యుడు ఎవరి కొడుకు,
అర్జునుడు ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొడుకు? పాండు కుంతి. ఆ, కుంతి మహారాణి. ఓకే. సో పాండురాజు కుంతి మహారాణి. కుంతి మహారాణి అన్నగారు ఎవరు? వసుదేవుడు అనమాట. అండ్ వసుదేవుడు కొడుకు కృష్ణుడు అనమాట. సో సుఖదేవ్ గోస్వామిని పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని, రిలేషన్షిప్ని గుర్తు చేయడం కోసం, దానికి ప్రాముఖ్యత ఇస్తూ భాగవతంలోని ప్రతి చోట కృష్ణుని సంబోధించేటప్పుడు సుఖదేవ్ గోస్వామి దేవకి నందుడి కిందే ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాడు పరీక్షిత్ మహారాజ్కి. తద్వారా పరీక్షిత్ మహారాజ్కి ఒక హృదయపూర్వకంగా ఆయనకి ఒక ఆనందాన్ని ఇవ్వడం కోసం, అంటే మా ఫ్యామిలీ వాడే ఒకటి ఉంది కదా ఫీలింగ్, అంటే పరీక్షిత్ మహారాజ్ ఫ్యామిలీకి చెందినవాడే అయిన కృష్ణుడు కూడా. సో అలాంటి అండర్స్టాండింగ్ ఇచ్చిన సుఖదేవ్ గోస్వామి గోపీ గీతం వచ్చినప్పుడు మాత్రం మర్చిపోతాడు ఆ రూల్ని. తను పెట్టుకున్న రూలే. నేను ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ కృష్ణుని గురించి సంబోధించేటప్పుడు దేవకి నందుడి కింద, వసుదేవ నందుడి కిందే నేను వర్ణిస్తాను. కానీ ఎప్పుడైతే గోపీ భావంలో, గోపీలు విరహ భావంలో ఉన్నారో సుఖదేవ్ గోస్వామి ఆ గోపీ భావంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన కూడా విరహ భావంలో ఏం చేశాడు? తను పెట్టుకున్న స్వయం రూల్ని మర్చిపోయాడు. ఇక్కడ మర్చిపోయి ఏం చెప్తాడు సుఖదేవ్ గోస్వామి? ఏ సుఖదేవ్ గోస్వామితో పరీక్షిత్ మహారాజ్కి కృష్ణుడు మధురా పుట్టిన మధురాధీశుడి కింద వర్ణించాడో, ఇక్కడ ఆయన ఏ విధంగా చెప్తాడు? జయతి దేవికం జన్మనా వ్రజ. అక్కడ సత్యాన్ని బయట చెప్తాడనమాట. సుఖదేవ గోస్వామి సీక్రెట్ని బయటకు పెట్టేస్తాడు. పొరపాట్లో కాదది, తన భక్తి భావంలో మరిచిపోయి బయట చెప్పేస్తాడు అనమాట సీక్రెట్. జయతి దేవికం జన్మనా వ్రజ. ఈయన జన్మించింది మధురాలో కాదు, యశోద గర్భాన్న బృందావనంలో జన్మించాడు ఆయన, ఆ కృష్ణుడు. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం చేస్తాడు. నెక్స్ట్ శ్లోకం 10వ అధ్యాయం 10వ స్కందంలో 14వ అధ్యాయం 1వ నంబర్ శ్లోకం. ఇది బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహం లీలలో ఆయన చూసిన వరుస అనమాట. 10వ స్కందం 14వ అధ్యాయం 1వ నంబర్ శ్లోకం. ఇది శ్రీల ప్రభుపాదులు రాసిన లాస్ట్ అధ్యాయం. ఆయన స్వయంగా తాత్పర్యాలు ఇచ్చిన లాస్ట్ అధ్యాయం ఇది. శ్రీ బ్రహ్మ ఉవాచ నౌమిద్యతే అబ్రవపుసే తదిదంబరాయ గుంజావతంశ పరిపిచ్చల సన్ముఖాయ వన్నే స్రజే కవలవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. అద్భుతమైన శ్లోకం. యాక్చువల్లీ బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహం లీల తర్వాత ఆయన అర్థం చేసుకుంటాడు, ఈ కృష్ణుడు నేను ఒక గ్వాలుడు అనుకున్నాను, గోపాలుడు అనుకున్నాను, కానీ ఈయన సాక్షాత్ భగవంతుడు. ఆయన ఈ విధంగా నేను ఎలాగనుకున్నానని మొదటి ప్రార్థనలో అంటాడు. నౌమిద్యతే అబ్రవపుసే తదిదంబరాయ గుంజావతంశ పరిపిచ్చ లసన్ముఖాయ వన్నే స్రజే కవలవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. అనువాదం చదువుతారా మాతది? హరే కృష్ణ ప్రభు. బ్రహ్మ పలికెను, దేవా నీవే ఏకైక పూజనీయ భగవంతుడవు, నీకు నా వందనములు. ఓ వ్రజరాజ సుతుడా, నీ దివ్యదేహము నవీన నేరదము వలె శ్యామల వర్ణముతోనున్నది. నీ వస్త్రము మెరుపు వలె దేదీప్యమానముగా నున్నది. గుంజా విరచితములగు కర్ణాభరణములతోనూ శరమునందు నెమలు పింఛముతోనూ నీ వదన శోభ ఇనుముడెంచుచున్నది. వనమాలను ధరించి బెత్తమును కొమ్మును వేణువును గూడిన వాడవై అన్నపు ముద్దను చేతితో పట్టుకుని నీవు సుందరముగా నిలబడి ఉన్నావు. అట్టి నిన్ను నీ ప్రీత్యర్థము నేను స్తుతింతును.
భాష్యం. సృష్టికర్తయగు బ్రహ్మ గోపబాలులను గోవత్సములను అపహరించి దేవదేవుడగు శ్రీకృష్ణుని సమ్మోహపరచుటకు యత్నించుట కడచిన అధ్యాయమున వివరింపబడినది. కాని ఆ దేవదేవుని యొక్క కొద్దిపాటి మాయా ప్రదర్శనచే అతడు పూర్తిగా మోహితుడై ఇప్పుడు అత్యంత వినయముతోనూ భక్తితోనూ వందనములు కావించి స్తోత్రము చేయనారంభించెను. ఈ శ్లోకమునందలి కవల అను పదము శ్రీకృష్ణుని ఎడమ చేతిలోను పెరుగన్నపు ముద్దను సూచించుచున్నది. శ్రీకృష్ణుడు బెత్తమును చేతబట్టుకుని కొమ్మును ఎడమ చెంకలో వేసుకుని వేణువును నడుమున దోపుకుని ఉండెనని సనాతన గోస్వామి పలికిరి. రంగురంగుల వనధాతువులతో అలంకృతమైన సుందర బాలకృష్ణుడు వైకుంఠ ఐశ్వర్యము కన్నను అధికమైన ఐశ్వర్య ప్రదర్శనము కావించెను. బ్రహ్మదేవుడు భగవానుని అసంఖ్యాకమగు చతుర్భుజ రూపములను గాంచినప్పటికీ నందతనయునిగా ఆవిర్భించినట్టి ద్విభుజ కృష్ణమూర్తి పాద పద్మములకే శరణుజొచ్చెను. అతడు ఆ రూపమునే స్తుతించసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు మీరంతా అర్థం చేసుకోవాలి, బ్రహ్మదేవుడు అథారిటీ అనమాట. మన బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయానికి ఆయన గురువు గారు, మెయిన్ గురువు గారు. ఆ బ్రహ్మదేవుడు అథారిటీ రూపంలో చెప్పండి, ఆయనకి కృష్ణుడు అవతారాలు, భగవంతుడు అవతారాల గురించి అన్నీ తెలుసు. కానీ ఇక్కడ కృష్ణుడిని స్తుతించాడు. కృష్ణుడి గురించి మొదటి వారు తెలుసుకున్నవారు ప్రార్థనలో ఏ విధంగా ప్రార్థించాలి? ఓ పరమాత్మ, లేకపోతే ఓ విష్ణు, లేకపోతే లీల ప్రకారం వాసుదేవుడు అంటే వసుదేవ తనయుడైన వాసుదేవుడు, ఆ విధంగా సంబోధించాలి. కానీ ఇక్కడ ఎలా సంబోధించాడు? పశుపాంగజాయ అని కృష్ణుని సంబోధిస్తున్నాడు ఇక్కడ. పశుపాంగజ అంటే ఏంటండి? పశువుల్ని మేపే రాజు. ఎవరండి ఆయన? నంద మహారాజు. ఆయన కొడుకు కింద ఇక్కడ సంబోధిస్తున్నాడు. సో ఇక్కడ వసుదేవ నందుడి కింద కాదు, నందుడి కింద ఇక్కడ బ్రహ్మదేవుడు మొదటి శ్లోకంలో ఆయన ఐడెంటిటీని, కృష్ణుడు ఐడెంటిటీని మొత్తం ప్రపంచానికి చాటి చూపిస్తున్నాడు. ఆబ్వియస్లీ బృందావనం ఉన్నాడు కాబట్టి ఆయన వేసుకున్న వస్త్రాలు కానీ, వేసుకునే మాల కానీ అవన్నీ గ్వాల రూపంలో ఉన్నాయి. కానీ ఆయన ఐడెంటిటీ మాత్రం కూడా పశుపాంగజాయ, వసుదేవ నందుడి కింద ఇక్కడ సంబోధించలేదు. ఇక్కడ నందుడి కింద సంబోధిస్తాడు బ్రహ్మదేవుడు. ఇది ఇంకో ప్రూఫ్ అన్నమాట. 6వ నంబరు. ఇప్పుడు మనం 7వ నంబర్ను చైతన్య మహాప్రభు శిక్షాష్టకం. మీరందరూ రోజు శిక్షాష్టకం చదువుతున్నారా? చైతన్య మహాప్రభుది. అందులో 5వ నంబర్ శ్లోకం. ఐనంద తనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు నామం గురించి చెప్తాడు. ఆ నామ జపాన్ని ఏ విధంగా జపం చేయాలో, ఎలాంటి భావనతో, ఎలాంటి వినమ్ర భావం ఉండాలో దాని గురించి చర్చిస్తాడు. ఈ నామ జపం చేసేటప్పుడు, కలియుగ ధర్మమైన సంకీర్తన యజ్ఞం చేసేటప్పుడు ఎలాంటి భౌతిక సుఖాల నుంచి మన మనస్సును వేరుగా పెట్టి ఉంచాలో చెప్తాడు. తరువాత ఆయన భగవంతుడి గురించి చెప్తాడన్నమాట. శరణాగతి, ఓ కృష్ణ అని కృష్ణుని ఏ విధంగా సంబోధిస్తున్నాడు ఇక్కడ? నంద తనుజ, నంద తనుజ కింద సంబోధిస్తాడు మహాప్రభు. వసుదేవ తనుజ కింద సంబోధించాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడు నందుడికి పుట్టాడు. సత్యం ప్రకారం ద్విభుజ కృష్ణుడు నందుడికి పుట్టాడు. సో ఆ నంద తనుజ కింకరం పతితం మా విషమే భవాంబుదౌ అని చైతన్య మహాప్రభు, ఇది ఒక 7వ నంబర్ ప్రూఫ్ అన్నమాట. ఇది ఒక సత్యం అన్నమాట. దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు మనం కృష్ణుడి జన్మ గురించి. 8వది ఈ 10వ స్కందంలోని లాస్ట్ అధ్యాయం, 10th cantoలోని లాస్ట్ అధ్యాయం. ఇందులో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? సుమారు 90 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 90వ అధ్యాయంలో కృష్ణుడి గురించి
గుణకీర్తనలు ఎంతో మంది లక్ష్మి, తర్వాత గంధర్వులు, అదేవిధంగా ఎంతోమంది స్తుతిస్తారనమాట. అందులో ఒక పర్టికులర్ చోట, ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు ఎక్కడ అనేది, బట్ కృష్ణుడి గుణకీర్తనలు చేస్తూ ద్వారకా రాణులు అనుకుంటా, ద్వారకా రాణులు ఈ విధంగా వర్ణిస్తారు. అక్కడ చెప్తారు కృష్ణుడి గురించి. సుఖదేవ్ గోస్వామి చెప్తాడనమాట, ఈ కృష్ణుడు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా, అప్పటికి కృష్ణుడు ఆల్రెడీ కురుక్షేత్ర రణభూమిలో యుద్ధం చేశాడు, అవన్నీ అయిపోయినాయి. ఇది లాస్ట్ చాప్టర్ అన్నమాట. అక్కడ సుఖదేవ్ గోస్వామి కృష్ణుని సంబోధిస్తూ ఏమంటాడంటే, ఈ కృష్ణుడు ఎవరైతే ప్రముఖంగా అన్ని చోట్ల దేవకి పుత్రుడు కింద సంబోధించబడ్డాడో అని వర్ణిస్తాడనమాట. ఆయన దేవకి నందుడు కింద ఫేమస్. మీరు చూడండి, చాలా నేపథ్యాల్లోనూ పాటల్లోనూ కృష్ణుని ఎలా సంబోధిస్తారంటే దేవకి నందుడి కింద సంబోధిస్తారు. మీ శ్రీ వైష్ణవుల దాంట్లో కూడా చూడండి. హరే కృష్ణ, మ్యూట్ చేయండి మీరు ఎవరో అని అంటారు. శారదా మాతాజీ మ్యూట్ చేయండి. సో ఆయన ప్రఖ్యాతిగా తెలుసుకున్న వ్యక్తి ఎలాగండి, దేవకి నందుడి కింద ఆయన్ని వర్ణిస్తారు. అంటే ఏంటి, ఆయన యాక్చువల్ జన్మ బృందావనంలో అయింది సుఖదేవ్ గోస్వామి ప్రకారం, కానీ ఆయన ప్రముఖంగా బయట తెలిసిన ఐడెంటిటీ ఏంటంటే దేవకి నందుడు. ఎందుకంటే యశోదమ్మతో ఉన్నది 11 ఏళ్ళే. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేసాడు, మధురాకి వచ్చి కంసుని వధించిన తర్వాత ఉగ్రసేన మహారాజుని రాజు కింద ఘోషించి అక్కడే కొనసాగి తర్వాత ద్వారకాని నిర్మించాడు అనమాట, స్థాపించాడు కృష్ణుడు. ఆ విధంగా దేవకి నందుడి కింద ప్రఖ్యాతి పొందాడు ఆయన. కానీ యాక్చువల్లీ ఆయన పుట్టింది ఎక్కడండి, బృందావనంలో యశోద గర్భాన్న ఆయన పుట్టాడు, యశోదానందుడి కింద. సో ఈ మాటని మళ్ళీ కురుక్షేత్ర రణభూమిలో కూడా, కురుక్షేత్ర భూమిలో ఒకసారి కృష్ణుడు తన ద్వారకా రాణులతో కలిసి వస్తాడనమాట. ఈ మాట తెలిసి, ఈ విషయం తెలిసి బృందావనం నుంచి నంద మహారాజుడు, యశోదమ్మ, వ్రజవాసులు అందరూ కూడా కృష్ణుని చూడడానికి కురుక్షేత్రానికి వెళ్తారు. అప్పుడు కృష్ణుడు ద్వారకా నుంచి వచ్చినప్పుడు తనతో పాటు అక్కడ దేవకి, వసుదేవుడు కూడా ఉంటారు అక్కడ. వసుదేవుడు మళ్ళీ ఇంకోసారి నంద మహారాజుని చూస్తాడు. అక్కడ చూసి వెంటనే కౌగిలించుకొని నంద మహారాజుని వసుదేవుడు నందుడితో అంటాడు యాక్చువల్లీ ఈ కృష్ణ బలరాములు దేవకి నందుల కింద ప్రఖ్యాతి పొందారు, కానీ మాకు తెలుసు వీరిరువురు యాక్చువల్లీ యశోదకు పుట్టిన వాళ్ళు, బృందావనంలో పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు అని అక్కడ సంబోధిస్తాడు. ఇద్దరు గురించి, కృష్ణ బలరాములు ఇద్దరు గురించి చెప్తాడు వాళ్ళ కొడుకులని. ఇప్పుడు బలరాము గురించి తెలియదు అంతలేదు, బలరాముడు రోహిణి గర్భాన్ని పుట్టాడు యాక్చువల్లీ. కానీ ఇద్దరు అన్నదమ్ములు యాక్చువల్లీ దేవకికి చెందిన వాళ్ళు. అందుకే కృష్ణ బలరాములకి అక్కడ ఆ కురుక్షేత్ర రణభూమిలో ఆ విధంగా వసుదేవుడు కృష్ణ బలరాముడిని నంద మహారాజుగా అప్పచెప్తాడనమాట. వీళ్ళిద్దరు నీ కొడుకులు యాక్చువల్లీ అని అక్కడ వర్ణిస్తాడనమాట. ఇది ఒక విశేషమైన ఆస్పెక్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 8వ నంబర్ రీజన్, ప్రూఫ్ అనమాట. 10వ స్కందంలోని లాస్ట్ అధ్యాయంలో వస్తుంది. ఇంకోటి లాస్ట్ భక్తి రసామృత సింధులో ఇది రూప గోస్వామి భక్తిని ఉద్దేశించి ఉత్తమ భక్తిని వర్ణిస్తూ ఒక శ్లోకాన్ని చెప్పాడు. అందులో కృష్ణుడి మధుర, బృందావనం, అదేవిధంగా ద్వారక, ఈ మూడిట్లో కృష్ణుడు ఉన్నాడు కదా. ద్వారకలో ద్వారకాధీశుడి కింద, మధురాలో వసుదేవ కృష్ణుడి కింద, వాసుదేవుడి కింద,
బృందావనంలో బ్రజేంద్ర కృష్ణుడి కింద ఉన్నాడు ఆయన. అక్కడ ఈ శ్లోకాన్ని ఆయన వర్ణిస్తాడనమాట. నా వెనకాతల మీరు ఉచ్చరించండి ఇది. ఇది భక్తుల సామరస్యంలో రూప గోస్వామి చెప్తాడు. కృష్ణస్య పూర్ణతమత. హరే కృష్ణ. ఎవరైనా అన్మ్యూట్ చేయండి, నా వెనకాల చెప్పండి. కృష్ణస్య పూర్ణతమత కృష్ణస్య పూర్ణతమత వ్యక్తాభూత్ గోకులంతరే. వ్యక్తాభూత్ వ్యక్తా బుద్ధ ప్రభుజీ వ్యక్తాబుద్ధ గోకులంతరే. వ్యక్తా బుద్ధ గోకులంతరే పూర్ణత పూర్ణతరత పూర్ణత పూర్ణతరత ద్వారకా మధురాదిషు. ద్వారకా మధురాదిషు. ఇది రూప గోస్వామి భక్తుల సామరస్యంలో కృష్ణుని భక్తి గురించి వర్ణిస్తూ ఈ కృష్ణుడు ఎవరు అనే దాని గురించి విశ్లేషిస్తాడనమాట. ఈ కృష్ణుడు 3 రకాలు. కృష్ణుడు పూర్ణతమత. పూర్ణత మత అంటే అల్టిమేట్ అనమాట, పూర్ణతుడు కృష్ణుడు. పూర్ణతలో ఎక్కడ ఉంటాడు ఆయన? ద్వారకాలో. ద్వారకాధీశు కింద పూర్ణత, పూర్ణ పురుషోత్తముడి కింద ఉంటాడు ఆయన. కానీ పూర్ణత 1 డిగ్రీ అవుతే దానికన్నా పై డిగ్రీ పూర్ణతరత. పూర్ణతరత తరత. ఈ పూర్ణతర రూపంలో కృష్ణుడు ఎక్కడుంటాడండి? మధురాలో వాసుదేవుడి కింద, వసుదేవ తనయుడి కింద ఉంటాడు. కానీ అదే కృష్ణుడు పూర్ణతమత, పూర్ణ ఉత్తమత స్థాయిలో ఎక్కడుంటాడండి ఆయన? బృందావనం. వ్యక్తాబుత్ గోకులంతరే, గోకుల మధ్యలో ఆయన ఈ విధంగా తన పర్సనాలిటీని వ్యక్తం చేస్తారు. వ్యక్తాద్భుత్ పూర్ణ గోకులాంతరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాల్టి మనం విశ్లేషంగా 9 రీజన్స్ ఆర్ ప్రూఫ్ చూసాం అనమాట కృష్ణుడు జన్మ గురించి రహస్యాన్ని. మొదటిది 13:47 శ్లోకంలో వసుదేవుడు కృష్ణుడు, యశోద నందుడు వీళ్ళిద్దరిలో వసుదేవుడు ఏ విధంగా భగవంతుని ఆరాధించాడో, యశోద భగవంతుని తన బిడ్డ కింద ఆరాధించాడో మనం ఆ డిఫరెన్స్ చూస్తాం. మొదటి రీజన్. రెండవది విష్ణు అనుజ. ఆ దుర్గమ్మ విష్ణు అనుజ కింద యశోదకు పుడుతుందన్నమాట. అక్కడ మనం తెలుసుకుంటాం. మూడవ రీజను నంద మహారాజుడు జాతకర్మ చేస్తాడనమాట. బొడ్డు తాడును కట్ చేసే ఆ కార్యక్రమాన్ని చేస్తాడు. తద్వారా మనం తెలుసుకోవచ్చు కృష్ణుడు ఎక్కడ పుట్టాడండి? బృందావనంలో యశోద గర్భాన. నాలుగవది దుర్గమ్మ కంసుడికి విశ్లేషిస్తుందన్నమాట. నిన్ను చంపబోయే కాలమృత్యు ఆల్రెడీ ఇంకో చోట జన్మించాడని. తద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అది బృందావనం అని. సుఖదేవ గోస్వామి, ఇది 5వ కారణం, 5వ ప్రూఫ్ అనమాట. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇప్పటిదాకా కృష్ణుడు దేవకీ నందుడి కింద సంబోధించాడు, కానీ గోపీ గీతంలో యాక్చువల్ రహస్యాన్ని బయట పెట్టాడు భావోద్భవుడై. అంటే ఆ భావోద్వేగంలో, గోపీ భావోద్వేగంలో ఆయన జీవితం జన్మనా వ్రజ, జయతి దేవికం జన్మనా వ్రజ, ఆ వ్రజలో జన్మించాడనే రహస్యాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి పొరపాటులో చెప్పేస్తాడు బయటికి. ఆరవది బ్రహ్మదేవుడు స్వయంగా కృష్ణుణ్ణి ఎప్పుడైతే ఈ బ్రహ్మ విమోహంలా తెలుసుకుంటాడో ఈ కృష్ణుడు ఎవరనేది, ఆయన సంబోధించేటప్పుడు పశుపాంగన జాయ అంటే ఈ పశువులకి రాజైన నంద మహారాజు కొడుకు అని కృష్ణుణ్ణి సంబోధిస్తాడనమాట. ఇది 6వ నంబర్. 7వ నంబర్ చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో
అయినంద తనుజ, కృష్ణుని ఉద్దేశించి ఆ జపం చేస్తున్నాం, కానీ ఆ జపం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం, ఎవరిని ఆశ్రయించడం కోసం చేస్తున్నాం, ఆ కృష్ణుని సంబోధించినప్పుడు నంద తనుజుడి కింద సంబోధిస్తాడనమాట. అదే నంద తనుజు కింద అంటాడనమాట, శబ్దాన్ని యూజ్ చేస్తాడు. అప్పుడు మనం తెలుసుకోవచ్చు కృష్ణుడు యాక్చువల్లీ పుట్టింది నందుడి కింద బృందావనంలో. తర్వాత 8వ నంబరు, దశమస్కందంలో లాస్ట్ అధ్యాయంలో సుఖదేవ్ గోస్వామి కృష్ణుడి ప్రాముఖ్యతను వర్ణిస్తూ ఈయన లోకమంతటా దేవకీ నందుడి కింద ప్రాముఖ్యాన్ని పొందాడు అని వచ్చింది. అంటే ఆయన యాక్చువల్లీ పుట్టింది బృందావనంలోని యశోద నందుడి కింద. ఇదే మాటని వసుదేవుడు కూడా నందు మహారాజుకి కురుక్షేత్ర భూమిలో చెప్తాడనమాట. యాక్చువల్లీ కృష్ణ బలరాములు నీ కొడుకులు అని. తర్వాత 9వ నంబర్ ప్రూఫ్ మనం ఏం చూస్తాం, భక్తిరసామర సింధులో పరీక్షిత్ మహారాజు రూప గోస్వామి భక్తి కృష్ణుడు చేసేప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. 3 రకాల కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడండి, పూర్ణత ద్వారకాలో ఉంటాడు, పూర్ణతరత మధురాలో అలా ఉంటాడు, అండ్ పూర్ణతమతలో ఆయన బృందావనంలో ఉంటాడు. హరే కృష్ణ. సో ఇది ఇవాళ మన భాగవతంలోని వివరణం. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న లేకపోతే ఏదైనా పాయింట్